ఓం శ్రీ మాత్రే నమః. దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెండవ రోజు పెట్టుకునే ప్రసాదం అయితే చెప్తున్నాను. రెండవ రోజు మనమైతే గాయత్రీ దేవిగా, బ్రహ్మచారిణి దేవిగా కొలువై వస్తుందని నమ్ముతాము కదా. రెండవ రోజు మనం పెట్టుకోవాల్సిన ప్రసాదం అయితే పులిహోర. అది ఏ దాంతో అయినా చేసుకోవచ్చు. చింతపండు ఆర్ నిమ్మకాయ మనకు అవైలబిలిటీ దాన్ని బట్టి. నేనైతే చింతపండు పులిహోర చేసి చూపిస్తున్నాను. ముందు రైస్ అయితే కడుక్కొని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అన్నం వండుకోవాలి. పొడి పొడి వస్తుంది. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వండుకోండి. నేను ఆయిల్ కొంచెం వంట రాదు అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఆయిల్ వేసుకొని వండుకోండి. పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ఒక గంజులో అంటే ఏదో కడాయిలో తీసుకొని దాంట్లో 1 స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రోల్లో వంచేసుకొని అది పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం ఫస్టే చింతపండు నానబెట్టుకోవాలి. 1 కేజీ రైస్ వాడుకున్నాం అనుకో 200 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. అంటే 1 గ్లాస్ రైస్ మాత్రమే వండితే 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. నానబెట్టుకున్నది కదా గుజ్జు తీసుకొని మంచిగా మెత్తగా పీసుకొని గుజ్జు తీసుకోవాలి. ఆ తర్వాత అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు అందులోనే వేసుకోవాలి. పసుపు వేసుకొని అది ఉడుకుతుంది. అంతే, చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసి దేవికి అయితే నైవేద్యంగా సమర్పించి ఆశీర్వాదాలు అందుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పులుసు అనేది అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి ఉప్పు వేసుకొని కలిపేసుకున్న ఒక 30లో వేసుకొని, అంటే రైస్ ఒక స్టీల్దైనా ఏదో ఒకటి పెద్ద దాంట్లో తీసుకొని మంచిగా కలుపుకోవాలి. వీలైనంత వరకు పెద్దదే తీసుకోండి. నేను అన్నం అనేది చల్లారక ముందే కలుపుతాను. ఎందుకంటే పులుపు అనేది కరెక్ట్గా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొడి అయితే రెడీ చేసుకున్నాం కదా, అది అంటే దేవికి ఇలా ప్రసాదాలకు సంబంధించినప్పుడే ఆ పొడి ఎక్కువ యూస్ చేస్తారు. నార్మల్ టైంలో కాదు. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.